అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. కందుకూరు మున్సిపాలిటీలో రాజకీయం శృతి తప్పింది. హద్దు మీరిన మాటలు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఈ గొడవంతా కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం గురించే. 2007 తర్వాత కందుకూరు మున్సిపాలిటీకి నేటి వరకు ఎన్నికలు జరగలేదు. మున్సిపాలిటీ పరిధిపై హైకోర్టులో దావా నడుస్తుండడమే ఇందుకు కారణం. హైకోర్టులో దావా వేసిన మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రిపై తెలుగు తమ్ముళ్లు కొందరు ఫేస్బుక్, వాట్సాప్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాసరి మాల్యాద్రిపై తెలుగుదేశం పార్టీ అభిమానులు విరుచుకుపడటం సహజమే. కాకపోతే ఆ విరుచుకుపడటం హద్దు మీరకూడదు. వ్యక్తిగతంగా అసభ్యంగా దూషించే స్థాయికి దిగజారకూడదు. కానీ మాల్యాద్రిని కలుగులో పందికొక్కు, కుట్రల కొరమేను, శని అంటూ సభ్యత మరిచి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు కాటికి కాళ్ళు చాపుకున్న వ్యక్తి అని కూడా వ్యాఖ్యానించారు. కేవలం మాల్యాద్రి మాత్రమే కాదు, మనమందరం ఏదో ఒకనాడు కాటికి కాళ్ళు చాపుకోక తప్పదు. మాల్యాద్రిపై నోరు బారేసుకున్న కుర్రకారు కూడా ఏదో ఒకనాడు కాటికి కాళ్ళు చాపుకోవాల్సిందే. అంతెందుకు, వారింట్లో తల్లో, తండ్రో, అవ్వో, తాతో ఈ పాటికి కాటికి కాళ్ళు చాపుకొని ఉండొచ్చు. ప్రతి జీవికి మరణం తప్పనిసరి అనేది ప్రకృతి నియమం. సార్, మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు సార్? కోర్టుకి వెళ్ళిన ముఖ్య అంశాలు ఏంటంటే, మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి మేము పల్లెటూరు వాతావరణంలో ఉన్నాం కాబట్టి మేము ఈ ఇంటి పనులు ఇవన్నీ కట్టలేక మాకు ఉపాధి పథకం వచ్చుద్దని ఆశించి, మా ప్రజలందరూ ఆశించి గ్రామీణ అర్బన్లో ఉంటే మాకేం రాదని ఉద్దేశంతో మేమంతా మాట్లాడుకొని ఉపాధి పథకం ద్వారా మాకు వస్తుంది. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మాకు పంట అనేది లేదు. మా మాగాడిని పండి 7 సంవత్సరాల నుంచి వర్షం వస్తేనే మాకు పంట, మోపాడు చెరువు నీళ్లు వస్తేనే మాకు వరి పంట పండేది. అట్లా అది మాకు 8 సంవత్సరాల నుంచి లేకపోయాలి, ఉపాధి పోయింది, ఇది పోయింది. ఇది అదే మనము మున్సిపాలిటీలో లేకుండా ఉంటే ఉపాధి పథకం మనకి వర్తించుద్దని ఆశతోటి జనమంతా అనుకొని అదన్నా వచ్చుద్దని ఆశతోటి మేము అందరం అనుకొని కోర్టుకి వెళ్ళాం. మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి కందుకూరు మున్సిపాలిటీ నుంచి కనిగుంట, చుట్టుకుంట, ఆనందపురం, శామ్యారపాలెం, దివువారిపాలెం, కండ్రావారిపాలెం, ముక్కోడిపాలెం, గళ్ళావారిపాలెం గ్రామాలను తొలగించాలని హైకోర్టులో దావా వేసిన విషయం వాస్తవమే. మాల్యాద్రి కేవలం వ్యక్తిగత చొరవతో ఈ దావా వేశారా? మాల్యాద్రికి హైకోర్టులో న్యాయ పోరాటం చేసేంత ఆర్థిక బలం ఉందా అనేది కూడా చూడాలి. మాల్యాద్రి మొదటిసారి 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దావా వేశారు. ఆ తరువాత 2021లో అమరావతి హైకోర్టులో తిరిగి దావా వేశారు. దావా అయితే దాసరి మాల్యాద్రి పేరుతో దాఖలైందే కానీ 2017లో దావా వెనుక అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రస్తుత శాసనమండలి సభ్యులు తోమాటి మాధవరావు అండదండలు ఉన్నాయని అందరికీ తెలుసు. 2021లోనూ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేతలే దాసరి మాల్యాద్రి పేరిట దావా వేయించారనేది జగమెరిగిన సత్యం. అయితే ఆ 2 సార్లు దాసరి మాల్యాద్రి వెనుక నిలబడి దావా వేయించిన ఇద్దరు నేతలు ఆధిపత్య కులాల వారే. తెలుగుదేశం పార్టీ వర్గీయులందరికీ ఈ బహిరంగ సత్యం తెలిసినప్పటికీ ఆధిపత్య కులాల పెద్దలను విమర్శించడానికో తిట్టడానికో వారికి నోరు రావటం లేదు. మాల్యాద్రిపై విమర్శలు గుప్పించిన తెలుగు తమ్ముళ్లు సైతం ఆధిపత్య కులాల యువకులు కావటం ఇందుకు కారణం కావచ్చు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా దావాలు వేయించిన అసలు నాయకుల్ని వదిలి కేవలం మాల్యాద్రిని చెడామడా తిట్టడం బహుశా ఆధిపత్య కుల అహంకారం కావచ్చు. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుండటం బహిరంగ రహస్యమే. అగ్రకుల అహంకారులు బలహీన వర్గాల సమూహానికి చెందిన యాదవ సామాజికుడైన దాసరి మాల్యాద్రిపై నోరు పారేసుకున్నారు. నోరు పారేసుకున్న వ్యక్తులు ఫేస్బుక్, వాట్సాప్లో ఎక్కడా తమ పేరు ప్రస్తావించలేదు. పేరు ఊరు లేకుండా విమర్శలు చేస్తున్న ఆ పెద్ద మనుషులు ఎంత ధైర్యవంతులో మరి. కందుకూరు మున్సిపాలిటీ నుంచి ఈ 8 గ్రామాలను తొలగించాలా వద్దా అనేది 39 ఏళ్లుగా సాగుతున్న రాజకీయ బంతాట. ఈ 8 గ్రామాలను కలిపి ఉంచాలనేది తెలుగుదేశం పార్టీ బలమైన వాంఛ కాగా, గ్రామాలను తొలగించాలనేది ఆనాటి కాంగ్రెస్, నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మనోభీష్టం. గ్రామాలను కలగలిపి ఉంచితే ఎన్నికల్లో మున్సిపాలిటీపై ఆధిపత్యాన్ని సులభంగా గెలుచుకోవచ్చనేది తెలుగుదేశం పార్టీ భావన. గ్రామాలను తొలగిస్తే మున్సిపల్ పీఠం తమకే దక్కుతుందనేది ఆనాటి కాంగ్రెస్, నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఆలోచన. కందుకూరు మున్సిపాలిటీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి 3 ఎన్నికల్లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మూడోసారి తెలుగుదేశం పార్టీ నుంచి చీలి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కల్లూరు కోటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 8 గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించి ఎన్నికలు నిర్వహించింది. ఆ ఎన్నికల్లో 2007లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించారు.
వాస్తవాలు ఇలా ఉంటే దాసరి మాల్యాద్రి హైకోర్టులో దావా వేయడం ద్వారా మున్సిపల్ ఎన్నికలను అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. గ్రామాలను విడదీసి ఎన్నికలు జరపాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మొత్తం మీద మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం వల్ల కందుకూరుకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ దాదాపు 15 కోట్ల రూపాయలు ఆగిపోయింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి కందుకూరు మున్సిపాలిటీకి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిలిచిపోయింది. మున్సిపాలిటీలో కలగలిసి ఉండటం వల్ల గనిగుంట, చుట్టుకుంట, ఆనందపురం, శామీర్పాలెం, దివారిపాలెం, కండ్రావారిపాలెం, ముక్కోడిపాలెం, గళ్ళావారిపాలెం గ్రామాలు కూడా నష్టపోతున్నాయి. వ్యవసాయ ఆధారిత ఈ 8 గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల జనం గణనీయం. ఈ గ్రామాలను మున్సిపాలిటీలో కలగలిపి ఉంచడం వల్ల జాతీయ ఉపాధి హామీ పథకం బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో లేకుండా పోయింది. పెత్తందారీ కులాల పొలాల్లో పనిచేయడం తప్ప వీరి బతుకు తెరువుకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చివరగా చెప్తున్నప్పటికీ కీలకమైన విషయం ఏమిటంటే దాసరి మాల్యాద్రిని లొంగ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు గత 3 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. ఓమారు దాసరి మాల్యాద్రిని పిలిపించి మాట్లాడారు. మరోమారు మున్సిపల్ కమిషనర్ దాసరి మాల్యాద్రితో మాట్లాడి దావా ఉపసంహరించుకోవాలని కోరారు. హైకోర్టులో దావా ఉపసంహరించుకుంటే 20 లక్షల రూపాయలు డబ్బుతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ పదవి కూడా ఇస్తామని మాల్యాద్రితో బేరమాడారు. కానీ మాల్యాద్రి లొంగిపోలేదు. నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయమే తన నిర్ణయమని తేల్చి చెప్పారు. ఈ రాయబేరాలు విఫలం కావడం వల్లే దాసరి మాల్యాద్రితో తెలుగు తమ్ముళ్ల తగాదా రాజుకుంది.